షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఏం ఇబ్బంది అవ్వట్లేదా? ఇబ్బంది ఏముందండి, నేనేమన్నా ఫస్ట్ నుంచి ఏమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం పొలిటికల్గా ఉన్నవాళ్ళు. సో నేను హ్యాపీగా విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో పొలిటికల్గా ఉన్నాను. లాస్ట్ టైం కూడా నేను రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ అని స్థాపించి ఆ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ పిలిచి మరి గౌరవించి మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం అనేది చాలా హ్యాపీ. ఓట్లు అనేది అంటావా మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే ఓటుకు బీరుకి డబ్బుకి వాటికి ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో చెప్పారు నేను ఇదన్నీ మార్పు తీసుకురావడానికి వస్తున్నానని చెప్పి. కానీ ఆయనే మారిపోయి ఆయన కూడా దానికే లొంగిపోయారు నాకు తెలిసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. నా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఫిలప్ చేసిన వాళ్ళలో నేను కొంతమందిని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి, ఎంపీ టికెట్స్ ఇస్తానని చెప్పి, అప్పుడు నేను కూడా వెళ్ళి ఒక ఫామ్ ఫిలప్ చేసి వచ్చాను. ఆటో డ్రైవరు రేపు ఎమ్మెల్యే కావాలా, ఒక పొలిటికల్ లీడర్ కావాలా, అది నాది ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన రాజకీయంలోకి వచ్చారు, పార్టీ స్థాపించారు. కానీ నెమ్మదిగా చూసుకుంటే ఆయన కూడా మారిపోయి ఆయన పార్టీని తీసుకెళ్ళిపోయి తెలుగుదేశంలో కలిపేసేయటం. తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళకే, తెలుగుదేశంలో ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళకి తీసుకొచ్చి జనసేన టికెట్లు ఇచ్చారు తప్ప జనసేన జెండా పట్టుకుని వీధిలో తిరిగి సెన్సిటైజేషన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళకి ఎవరికి టికెట్లు ఇవ్వలేదు. ఎందుకంటే అదే జెండా విజయవాడ సందుల్లో నేను పట్టుకుని తిరిగాను, గడప తిరిగాను ఒకప్పుడు 2019-18 టైంలో. ఆ టైంలో నాకు ఎంతోమంది పరిచయం అయి ఉన్నారు విజయవాడలో. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని జనసేన పార్టీని నమ్ముకుని ఏడుస్తున్నారు. నేను ఇదే మాట్లాడాను ఆ మధ్య ఎలక్షన్ టైంలో. కానీ దాన్ని వేరే తప్పు తీసుకున్నారు తప్ప నేను పవన్ కళ్యాణ్ గారికి శాపనార్థాలు పెట్టట్లా. అన్నా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు జాబ్స్ మానుకుని, వర్క్స్ మానుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుని వచ్చాం. కానీ నువ్వు తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం ఇది చాలా తప్పు. ఎందుకంటే మా లాంటి వాళ్ళు కొంతమంది కోట్ల మంది మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి, దీంట్లో ఒక సెల్ఫ్ ఉంది, స్వార్థం ఉంది. ఏంటంటే నా కులం కాపు, పవన్ కళ్యాణ్ గారు కాపు, మా కులపస్తుడు ఒకడు ముఖ్యమంత్రి కావాలని ఒక స్వార్థంతో మేము పగలు రాత్రుల్లో కష్టపడ్డాం. శ్రీరెడ్డి కాస్ట్ ఫీలింగ్ ఉంది, కంపల్సరీ ఉంది నాకు. ఎందుకు ఉంది? నాకుంది. లేకుండానే నేను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మారుస్తాను, నందమూరి తారక రామారావు డిస్ట్రిక్ట్గా మారుస్తానన్నప్పుడు నేను కృష్ణా జిల్లా పేరు మారిస్తే వంగవీటి మోహన్ రంగా గారు పేరు పెట్టాలని విజయవాడ నడు రోడ్డు మీద ఉద్యమం చేశాను. సో ఫీలింగ్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉంది, టీవీ ఇండస్ట్రీలో ఉంది, పొలిటికల్లో ఉంది, అందరికీ ఉంది. నాకు అదే మా అభిమానం కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆ రక్తం చేతులు కోసేసుకునే పిచ్చితనం ఉండే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడలేకపోయారు. ఆయన అంటే అమ్మ అడుక్కొనివ్వదు, అన్నము పెట్టదు అన్నట్టు స్థితికి రావటం వల్ల రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి పిలవటం వల్ల నేను వెళ్ళిపోవటం జరిగింది. నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడన్గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వులు పాలయ్యావు అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నవ్వులు అంటావా? ఇప్పుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు, ఆయన ఒక సూపర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా? బీభత్సమైన ట్రోల్స్. ఈ రోజున కేఏ పాల్ గారు ఈ మధ్య హీరో అయ్యారు, ఒక అమ్మాయిని కాపాడి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ. బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత? నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, పేరు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు. సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వరు అనుకోవటానికి ఏముంది? కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ కానీ, బ్యాడ్ కామెంట్స్ కానీ, నెగిటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే అంటే నీకు సంబంధం లేని టాపిక్. ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ, మా అమ్మదో, మా నాన్నదో, మా అన్నదో, నాదో, నా మొగుడుదో ఉండదు కదా. పబ్లిక్
పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాల. నాకు సంబంధించిన నాటికి నేనెప్పుడు మాట్లాడను. పబ్లిక్‌లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను. నా రిలేటెడ్ ఉంటే నేనెట్లా ప్రజాసేవ చేయటానికి ముందుకొస్తాను. ప్రజల గురించి ఏమన్నా జరిగినప్పుడు ఉంటాను కాబట్టే నేను రాజకీయాల్లోకి ముందుకొస్తున్నాను. జరిగిన రిజల్ట్